నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ. అప్పాజీ గారు, ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు ఎక్కువగా ట్రోల్ అవుతున్నారండి. హ్మ్. ఆయన చిరంజీవి గారు ట్రోల్ అవుతున్నారా? అరవట్లేదా? ఆ! చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారా కావాలని? ఆ! అవునా కదా? కాదు. కాదు. ఎందుకంటే చిరంజీవి గారు ట్రోల్ అవుతున్నారని నేను అనుకోవట్లేదు. అవునా? హ్మ్. ఎందుకనంటే ఇంతకుముందు చిరంజీవి గారు ఏమి మాట్లాడేవారు కాదు. హ్మ్. ఇప్పుడు ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడకపోయినా హ్మ్. ఏది మాట్లాడినా అది ట్రోలింగ్‌లోకే వస్తుంది. హ్మ్. అందుకే చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు అంటున్నా నేను. ఖచ్చితంగా. అంటే ట్రెండింగ్ అనొచ్చేమో దాన్ని. ఓకే. హ్మ్. యాహ్! సో, ఓకే. నేనేమంటాను అనంటే హ్మ్. ప్రస్తుతానికి చిరంజీవి గారు హ్మ్. ఇండస్ట్రీని చాలా పాజిటివ్ వేలో చూపించారు. హ్మ్. అద్దం లాంటిది. హ్మ్. మనం ఏదిస్తే అదే మనకు తిరిగిస్తుంది. హ్మ్. మనం ఎలా ఉంటే అలానే కనబడతాం. హ్మ్. ఇంతవరకు అనేసుండుంటే బావుండేదేమో. హ్మ్. ఆ కాస్టింగ్ కౌచ్ ఏదో అంటారు కదా! హ్మ్. అక్కడ గూడా జనాలు దాన్ని పాయింట్ ఔట్ చేస్తున్నారు. హ్మ్. అంటే అసలు మనం ఎప్పుడు వినని దాని గురించి మాట్లాడామనుకోండి. హ్మ్. ఇప్పుడు మనం వినలే. హ్మ్. అప్పుడు అలా మాట్లాడతాం. ఆ హ్మ్. కాస్టింగ్ కౌచ్ ఏదో అంటారు కదా! అలాంటిది అసలు ఇండస్ట్రీలో లేదు. హ్మ్. ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర ఆగుదాం. హ్మ్. మీరేం చెప్తారు? ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా? లేదా? సూటిగా చెప్పండి. కాదు. అంటే అది ఉందని ఎలాగా తీర్మానం చేసేస్తారు? 100% ఉంది. 100% ఉందని జెప్పి ఓకే. ఎవరైనా సరే ఎలాగా దాన్ని ఇది చేస్తారు? అవును. అక్కడే మాట్లాడదాం. అంటే జనరల్‌గా ఇప్పుడు మిగతా అన్ని రంగాల్లో ఎలాగైతే ఉంటాయో, అలాగే ఇందులో కూడా ఉంటే ఉంటది. ఖచ్చితంగా అలాగా ఉంటేనే ఈ సినిమాల్లో లేదు, అవకాశాలనేది మాత్రం లేదు అని కాదు. ఎట్లా చెప్తారు? కాదు. అంటే కాదు. కాదు. అది 100% రాంగ్ స్టేట్‌మెంట్. హ్మ్. ఏది కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. దానికి అంగీకారం తెలిపితేనే ఇక్కడ ఇండస్ట్రీలో మనుగడ అని ఏదైతే ఒక స్టేట్‌మెంట్ కొంతమంది ఇచ్చారో, దాన్ని 100% మనం సమర్థించలేము. అది కరెక్ట్ కూడా కాదు. సరే. కాస్టింగ్ కౌచ్ లేదు అని గనక మీరన్నారంటే అది నేను సమర్థించలేకపోవచ్చు. హ్మ్. ఓకే. హ్మ్. బట్ అందరూ అలానే ఉంటారా అనేది హ్మ్. తప్పు. హ్మ్. అందరూ అలా ఉంటేనే గాదు. హ్మ్. ఇప్పుడు నేను నీకు అవకాశం ఇవ్వాలి అనంటే, హ్మ్. నువ్వు నాకు కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అన్నదైతే కరెక్ట్ కాదు. అంటే హ్మ్. అందరూ అలా లేరు. హ్మ్. కానీ లేకుండాను కూడా లేరు. ఎందుకనంటే ఇంతమంది బయటకొచ్చి యెస్ మేము కూడా దీన్ని ఫేస్ చేసాము. ఇక్కడ టాలీవుడ్ లేదు, మల్లీవుడ్ లేదు, హ్మ్. చెన్నైలో లేకపోలేదు. హ్మ్. ఇవన్నీ కాదు. ఏ వుడ్ అయినా సరే, బాలీవుడ్ ఏ వుడ్ అయినా సరే హ్మ్. కాస్టింగ్ కౌచ్ అయితే ఉంది. బట్ అవకాశాలనేవి ఓన్లీ కమిట్మెంట్ త్రూనే కొంతమేర. రావు. అంటే లేదని మనం చెప్పట్లేదు. ఉంటే ఉండొచ్చు కొంతమేర. అంతేగాని 100% ఉంది. అలా కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళకే ఇక్కడ అవకాశాలు, హ్మ్. అలా ఇచ్చిన వాళ్ళకే ఇక్కడ కెరీర్ అనేదాన్ని నేను తప్పుపడతా. మరి చిరంజీవి గారు కూడా అలా అనుంటే బావుండేదేమో కదా! కాదు, కాదు. చిరంజీవి గారన్నది చాలా పాజిటివ్‌గా అన్నారు. కాస్టింగ్ కౌచ్ ఆయనేమన్నారు లేదు కాదు. అన్నారు. అంటే ఇప్పుడు 'స్వర్ణను' చూస్తే నువ్వు ఒక తెలుగు అమ్మాయివి. మన తెలుగులో హీరోయిన్‌లు ఎంతమందున్నారు తెలుగు హీరోయిన్‌లు? కదా! అసలు టాప్ పొజిషన్‌లో ఎవరు లేరు. ఎంతమందున్నారు అనే దానికన్నా టాప్ పొజిషన్‌లో అయితే ఎవరు కాదండి. లేరు. ఎంతమందున్నారు అనే దానికన్నా మన హ్మ్. తెలుగు అమ్మాయిలకి ఎంతవరకు అవకాశాలు ఇస్తున్నారు అని కూడా అదే. మాట్లాడుకోవచ్చుగా? కాదు, కాదు. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది కూడా అదే. చాలామంది ఇక్కడ ఏదో ఇండస్ట్రీ అనేసరికి వేరే రకంగా ఉంటాయి. చాలా దుర్మార్గాలు, చాలా ఇవి అని ఇక్కడ చోటు చేసుకుంటుంటాయి అని చెప్పి భయపడి కొంతమంది దూరంగా ఉండిపోతున్నారు. ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని కూడా నటనను కూడా ఒక కెరీర్‌గా తీసుకోవచ్చు. ఇక్కడ హ్మ్. కాస్టింగ్ కౌచ్ లాంటియి ఏమి దుర్మార్గాలు, దారుణాలు ఏం ఉండవు ఇక్కడ. హ్యాపీగా ఎవరైనా వచ్చి ఇక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు అన్న పాజిటివ్ వేలో ఆయన అన్నారు. హ్మ్. అది. ఇప్పుడు హ్మ్. అన్ని రంగాలలోనూ హ్మ్. మహిళలకు వేధింపులు ఉన్నాయి. హ్మ్. లేవు అని కూడా అనొద్దు. అన్ని హ్మ్. రంగాల్లోనూ ఉన్నాయి. కాకపోతే దానికొక పర్సెంటేజో ఏదో ఒకటైతే స్వర్ణ అంటే ఉండిద్ది. ఇప్పుడు నువ్వు అమ్మాయివి కాబట్టి నువ్వేమైనా కొంచెం హర్ట్ అయితే అవ్వచ్చు. ఎలాగైతే అమ్మాయిలు వేధింపులకి గురవుతున్నారో, అమ్మాయిల వల్ల అబ్బాయిలు కూడా వేధింపులకు గురవుతున్నారు. గురవుతున్న వారు చాలామందున్నారు. ఉన్నారు. ఇప్పుడు ఏదైతే డొమెస్టిక్ వయలెన్స్ అనే ఒక అవును. చట్టం ఉందో, హ్మ్. అది మన ఇండియాలో మోస్ట్ మిస్‌యూజ్డ్ యాక్ట్. అది మనం చెప్తున్నాయి కాదు. గణాంకాలు, సర్వేలు హ్మ్. హ్మ్. చెప్తున్న ఇవి. దాన్ని అడ్డం పెట్టుకొని గృహహింస దీన్ని అడ్డం పెట్టుకొని చాలామందిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తున్నవారు. దాని మీద పోరాటాలు చేస్తున్న వాళ్ళు, ఖచ్చితంగా చట్టపరంగా సవరణలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్న వాళ్ళు కూడా చాలామందున్నారు. ఉన్నారు. కాబట్టి ఇది నాణానికి 2 కోణాలు ఎలాగైతే ఉంటాయో అలాగా డెఫినెట్‌గా ఉంటాయి. అయితే
సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పటికి కూడా పురుషాధిక్యత రాజ్యం వెళ్తున్నటువంటి ఇండస్ట్రీ. అవును. ఎక్కువగా పురుషులే అంటే ఇప్పుడు మనం చూస్తే నిర్మాతల్లో 98% నిర్మాతలు పురుషులే ఉంటారు. హ్మ్. డైరెక్టర్లు ఇప్పుడు మహిళా దర్శకులంటే ఎంతమంది ఉంటారు? మన ఇండియాలోనే తిప్పితే అన్ని ఇండస్ట్రీలో కలిపితే ఓ 10, 15 మంది వస్తారేమో అంతే. మొత్తం. అవును. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్నీ కలిపితే ఓ 10, 15 మంది వస్తారు కదా! హ్మ్. కాబట్టి డెఫినిట్‌గా కొంత ఉంటది. కానీ 100% ఉంటదని చెప్పి భయపెట్టడం అన్నది ఏదైతే ఉందో అది మంచిది గాదు. అంటే ఇక్కడ ఉంటున్న వాళ్ళకి కూడా దాన్ని అవమానించడం. హ్మ్. వాళ్ళ ఇంటిగ్రిటీని, వాళ్ళ క్రెడిబిలిటీని, వాళ్ళ క్యారెక్టర్‌ని ఇది చేయడం అనేది. లేదు ఖచ్చితంగా అది ఉంది ఇక్కడ. దానికి సమ్మతిస్తేనే ఇక్కడ అవకాశాలు అని జెప్పి తీర్మానాలు చేయడం ద్వారా ఇక్కడున్న వాళ్ళని కూడా ఇన్సల్ట్ చేసే అది నీకెవరిచ్చారు? అంటే మనం ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నామంటే, మనం హ్మ్. అంటే నేను. ఎందుకు ఒక హ్మ్. తరపు నుంచి ఒకళ్ళ తప్పించుకొని మాట్లాడాల్సొస్తుంది హ్మ్. అనంటే, హ్మ్. చాలామంది హీరోయిన్స్‌తో కాస్టింగ్ కౌచ్ గురించి మీరేమంటారు అంటే, హ్మ్. కొంతమంది దాన్ని స్కిప్ చేసినా, ఆ! మరికొంతమంది ఇప్పుడు హ్మ్. ఒకటే క్యారెక్టర్ ఉంది. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, హ్మ్. నీకే ఎందుకివ్వాలి అనే దగ్గరకొచ్చేసరికి, నువ్వు నాతో ఎట్లా ఉంటే దాన్ని బట్టి నీకొక అవకాశం. మేము కమిట్మెంట్స్‌కి ఓకే చెప్పనందువల్ల, ఆ హ్మ్. అవకాశాన్ని మేము కోల్పోయాము అని బహిరంగంగా, బాహాటంగా చెప్పిన హీరోయిన్స్ చాలా మందున్నారు కాబట్టి, ఒక కొంతమంది. చాలా మంది కన్క్లూజన్‌కొచ్చారు. గాదు. కొంతమందున్నారు. అది కూడా కాదు. మనం ఎప్పుడో జరిగినప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం నాకలా జరిగిందని చెప్తున్న వాళ్ళే తప్ప, ఇప్పుడు నీకు జరిగింది ఈరోజు పలానా హీరో నీతో మిస్‌బిహేవ్ చేసాడు. వెంటనే నువ్వు మహిళా కమిషన్‌ని ఆశ్రయించొచ్చు, మహిళా పోలీసుల్ని ఆశ్రయించొచ్చు, డైరెక్ట్‌గా ట్వీట్‌లో సీఎంను ట్యాగ్ చేసి నువ్వు కంప్లెయింట్ చేయొచ్చు. ఇన్ని అవకాశాలున్నాయి కదా! ఇప్పుడు జరిగింది ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా నువ్వు ఫిర్యాదు చేయకుండా ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత దాన్ని ఇష్యూ చేస్తే ఏంటి చెప్పది? భయం కదా సార్! హ్మ్. భయం కదా! అదే. ఇప్పుడు అంటే ఫైట్ చేయొచ్చు. నేను లేవని అంటలేదు హ్మ్. స్వర్ణ. ఉంటది. ఉ ఉ ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. అలాగా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవకాశం ఇస్తే. హ్మ్. అవకాశం ఇస్తే అడ్వాంటేజ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు అడ్వాంటేజ్ ఇ ఇ ఇ ఇవ్వవని తెలిస్తే వాళ్ళకిష్టమైతే ఈ అమ్మాయి మన సినిమాకి హెల్ప్ అవుతదంటే తీసుకుంటారు లేకపోతే లేదు. ఇప్పుడక్కడే ఫిల్టర్ అవుతుంది గదా! హ్మ్. ఇప్పుడు నిన్నెవ్వరు ఫోర్స్ చేసి లాక్కొని ఎళ్ళిపోయే సిట్యుయేషన్ లేదు. ఇది హ్మ్. కూడా మనం హ్మ్. మాట్లాడుకోవాల్సినదే. హ్మ్. పాజిటివ్ వేలోనే తీసుకుందాం దీన్ని. అవును. యాక్చువల్‌గా హ్మ్. నిన్నెవరు బలవంతంగా లాక్కొని వెళ్ళే పరిస్థితయితే లేదు. ఒకవేళ నువ్వు నో చెప్పావంటే ఆ క్యారెక్టర్ నీకు రాదు అంతే. సింపుల్. హ్మ్. ఇండస్ట్రీని నమ్ముకొని కాదు అన్నీ అలా జరుగుతున్నాయని చెప్పడం అన్నీ కూడా కాదు. కరెక్ట్ కాదు. అదే చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు కేసెస్‌లో అలా జరుగుతుంది. మొత్తం ఎవరైతే అటువంటి ప్రయోజనాలను ఆశించి, అటువంటి ఫేవర్స్ ఆశించి సినిమాలు చేస్తారో, వాళ్ళు 100% వాళ్ళ డబ్బులు రూ. 1,00,00,000 కావచ్చు, 10,00,00,000, 20,00,00,000 కావచ్చు, పోగొట్టుకొని నష్టపోయి హ్యాపీగా గుండు గీయించుకొని ఇంటికెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతారు. వాళ్ళకేంటి ఈ క్యారెక్టర్‌కి ఈ అమ్మాయి సూట్ అవుద్దా లేదా? హ్మ్. అన్నది చూసుకొని అవకాశాలు ఇవ్వాలి తప్ప, తనకి ఫేవర్ చేస్తదా లేదా? ఆ విధమైనటువంటి ఫేవర్ చేస్తదా లేదా? అని చెప్పి వాళ్ళు చేస్తే అది దర్శకుడు కావచ్చు, లేదంటే హీరో కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు. వాళ్ళు హ్యాపీగా ఇంటికెళ్ళిపోతారు. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలో ఉంటారు. తర్వాత ఇంటికెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఈ జనరేషన్‌లో ఉన్న ఆర్టిస్ట్‌ల గురించి కాదు. హ్మ్. ఇప్పుడు 80స్ హ్మ్. ఆర్టిస్ట్‌లని మనం కదిపామనుకోండి, హ్మ్. ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు. ఎందుకు స్వయంగా రాధిక గారే చెప్పారు. హ్మ్. నేను కొన్ని విషయాల గురించి మాట్లాడి నేను న్యూస్‌లోకి అవును. నువ్వు వెళ్ళదలుచుకోలేదు. చెప్పిన వాళ్ళనే ఉదహరిస్తున్నావు నువ్వు. హ్మ్. చాలామంది మాకెప్పుడు అటువంటి ఇబ్బంది మేమైతే ఎప్పుడు ఫేస్ చేయలేదని కూడా చాలామంది చెప్పారు గదా! మరి. హ్మ్. ఎక్కువ మంది చెప్పారు. 90% ఏమో మేమెప్పుడు అటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు ఇండస్ట్రీలో అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మందున్నారు. లేదు ఎదుర్కొన్నాం మేము కొంతమంది మాతో మిస్‌బిహేవ్ చేశారని చెప్పిన వాళ్ళు ఓ 10% ఉన్నారు. ఈ 10% నువ్వు హైలైట్ చేస్తున్నావు. ఈ 90%ని అంటే ఇగ్నోర్ ఈ చేస్తున్నావు. 10% అడిగిన వాళ్ళకు హ్మ్. లాస్ట్‌లో ఒక నోట్ పెట్టారు. ఆ! మేము ఇప్పటికైనా సరే మేము కరేజియస్‌గా మాట్లాడాలి కాబట్టి చెబుతున్నాము. ఆ! కొంతమంది ఇప్పటికి అంటే ఇప్పుడు ఉంది అని అన్నాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉంది హ్మ్. అని నేను అన్నాననుకోండి. అంటే స్వర్ణ కూడా అని ఒక హ్మ్. క్వెషన్ మార్క్ వస్తది. హ్మ్. కొంతమంది ఆ క్వెషన్ మార్క్ రెడీగా ఉండరు. హ్మ్. కాబట్టి సైలెంట్ ఉంటారు. ఇది అంటే ఈ ఆహ్, 10% ఎవరైతే చెప్పారని అన్నారో హ్మ్. వాళ్ళ నోటి వెంబడి విన్న మాట. స్వర్ణ ఇప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగితే స్పాట్‌లో దాన్ని క్వెషన్ చేయాలి. అంతే తప్ప చేస్తే ఇంక ఎప్పుడో అవకాశాలు రావనే భయం. అలా సరే అంటే కాదు. నీకు స్పాట్‌లో నిగదీయకుండా, స్పాట్‌లో నిలదీయకుండా, స్పాట్‌లో వాళ్ళ మీద కంప్లెయింట్ ఇవ్వకుండా, ఎప్పుడో
ఇంకా కెరీర్ అయిపోయిందన్న తర్వాత ఏ? అప్పుడు నాకు ఆ టైంలో పలానా హీరో, ఆ పలానా దర్శకుడు నాతో మిస్‌బిహేవ్ చేశాడని చెప్పడం వల్ల ఏంటి చెప్పు? ఇప్పుడు కేరళలో హ్మ్. ఆ హైమ కమిషన్ ఏశారు. అవును. అక్కడికి ఎంత పెద్ద దుమారం రేగింది. అందరూ రిజైన్ చేసి ఎళ్ళిపోవాల్సిన పరిస్థితొచ్చింది. అవును. అవును. ఇక్కడ ఓన్లీ టాలీవుడ్ గురించే కాదు సార్. హ్మ్. ఎనీ వుడ్ అదే చెప్తున్నాను. అవును. ఎక్కడైనా సరే ఆ! కాస్టింగ్ కౌచ్ లేకుండా అయితే ఇండస్ట్రీ ఉంది అన్న మాట మాత్రం పచ్చి అబద్ధం. ఉందని అందరూ అలా తీర్మానం ఉన్నారు. చేయడం దుర్మార్గం. ఆ! అన్ ఉందని 100% ధృవీకరించడం దుర్మార్గం. హ్మ్. అంటే ఈ రంగంలోకి రావాలనుకునే ఆడపిల్లల్ని మనం వద్దమ్మా ఈ రంగం అసలు చాలా దరిద్రమైనటువంటి రంగం ఇది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ పేర్లు తీయట్లేదు గానీ, నాకు పేర్లు గుర్తొస్తున్నాయి సార్. కానీ నేను తీయట్లేదు. లే ఎందుకంటే మళ్ళీ వాళ్ళని మనం ఆ! అంటే వేరే అమ్మాయి పేర్లు మనం తీయకూడదు కాబట్టి నేను హ్మ్. మాట్లాడట్లేదు కానీ, అప్‌కమింగ్ అరే! ఈ అమ్మాయికి చాలా మంచి అవకాశాలొస్తాయి అని హ్మ్. చూసిన మనకే తర్వాత 2, 3 సినిమాల తర్వాత వాళ్ళు కనిపించేవారు గాదు. హ్మ్. మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే రీజన్ వాళ్ళకి. చాలా మంది పేర్లున్నాయి. నేను చెప్పకూడదు కాబట్టి బయటికి చెప్పట్లేదు. హ్మ్. నేను అనే పాయింట్ ఏంటి అనంటే, కంప్లీట్‌గా అంటే ఉంది అని కొంతమంది కాదు. కాదు వాళ్ళకి అవకాశాలు రాకపోవడానికి ఇదొక సాకుగా చెప్తుండొచ్చు. వాళ్ళకి అవకాశాలు ఎందుకు రావంటారు? కాదు. అదే. ఇప్పుడు అవకాశాలు రాకపోవడానికి చాలా కారణాలుంటాయి. చాలా కారణాలుంటాయి అవకాశాలు రాకపోవడానికి. యాటిట్యూడ్ ఒక్కొక్కసారి అంటే ఓకే. విపరీతమైన టాలెంట్ ఉండి, యాటిట్యూడ్ ఉంటే గూడా వాళ్ళకి అవకాశాలు రావు. హ్మ్. పెర్ఫార్మన్స్ పరంగా అంత పర్ఫెక్ట్‌గా లేకపోయినా గూడా వాళ్ళని ఎంటర్‌టైన్ చేయలేరు. ఇలాగా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా వాళ్ళు యాక్ట్ చేసినటువంటి మొదటి సినిమా హిట్ అవ్వకపోతే అదొక సెంటిమెంట్ లాగా ఆమె యాక్ట్ అవును. చేసింది హిట్ అవకాశాలివ్వరు. అవ్వలేదని జెప్పి గూడా ఆమెను పక్కన పెడతారు. ఇలాగ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంతే తప్ప దానికి ఆహ్, ఏదైతే ఇప్పుడు కమిట్మెంట్ అనేది బాగా ఒక అసలు పదం పాపులర్ కమిట్మెంట్ అన్న అయిందో వర్డ్ చాలా మంచి వర్డ్. అవును. ఈ ఇండస్ట్రీకి తీసుకొచ్చిన తర్వాత ఒక్కోసారి తీసుకొచ్చి చాలా కోపమొస్తది. అవును. ఆ పేరు మీద ఒక సినిమా గూడా తీసాడు ఒకాయన. ఆ! కమిట్మెంట్ అని చెప్పి. మనం ఇప్పుడు కమిట్మెంట్ అనాలంటే భయమేసి అయితే కాదు. ఆగిపోతున్నాం. అయితే స్వర్ణ ఎప్పుడు గూడా అంటే భూతద్దంలో చూపించి ఒక చిన్నదాన్ని భూతద్దంలో చూపించి మిగతా అంటే మనం ఇప్పటికే మన తెలుగు సినిమా ఫీల్డ్‌లో అమ్మాయిలు అనేవాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. ఉన్నా కూడా పాపం ఇద్దరు, ముగ్గురు ఉన్నారు తప్ప ఇదే అంటే భయం గదా! పైగా ఈ టాప్ 5లో, టాప్ 10లో అయితే మన తెలుగు అమ్మాయిలు ఎవరు లేరు. హ్మ్. కదా! ఇప్పుడు మనం ఇటువంటి ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా, ఇటువంటి తీర్మానాలు చేసేసి భయపెట్టడం ద్వారా ఇంకెవరు రారు. ఇప్పుడు చిన్మయి గారికి మరి ఏం చెప్తారు మీరు? అదే తనంత అబద్ధం నేను చెప్తున్నారా? చిన్మయి వ్యాఖ్యను 100% ఖండిస్తున్నాను నేను. ఏదైతే చిన్మయి అంతకుముందు చేసినటువంటి మీ టూ ఇదుందో దాన్ని సపోర్ట్ చేశాం. హ్మ్. సపోర్ట్ చేసి ఇప్పుడు ఆ విషయంలో చిన్మయిని సపోర్ట్ చేసిన వాళ్ళు గూడా ఇప్పుడు చిరంజీవి గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యని ఖండిస్తూ, లేదు సార్ మీరు చెప్పింది 100% తప్పు. ఇక్కడ ఓన్లీ కమిట్మెంట్ ఇస్తేనే ఇక్కడ అవకాశాలు అని జెప్పి ఆమె ఏదైతే ఒక పోస్ట్ చేసిందో అది ఎవరు సమర్థించలేరు, సమర్థించకూడదు. హ్మ్. అంటే సమర్థించడం ద్వారా ఇంక మిగతా ఎవరైతే ఈ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేయాలనుకుంటారో, టాప్ హీరోయిన్ కావాలనుకుంటారో, కావాలని కలలుగంటారో, వాటన్నిటికి మీరు సమాధి కట్టేసినట్టు అవుతదన్నమాట. మేబీ చిరంజీవి గారు హ్మ్. కాస్టింగ్ కౌచ్ అని చాలా మంది అమ్మాయిలు భయపడుతున్నారు. హ్మ్. అందరూ అలా అయితే ఉండరు. అది. చిరంజీవి గారు. ఆ! అందరూ అలా అయితే లేరు. ఆ! మీరు ధైర్యంగా రండి. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. ఆ! టాలెంట్‌ని నమ్ముకోండి. ఖచ్చితంగా కాదు పైకొస్తారు అని స్వర్ణ కాదు అనుంటే కాదు. నువ్వు ఒక బాగుండేమో. ఆడపిల్లవయ్యుండి నేను మరోలాగా అంటలేదు. యాహ్! ఇప్పుడు ఎవరైతే అవకాశాలు పొందుతున్నారో, లైమ్‌లైట్‌లో ఉన్నారో, హ్మ్. సినిమాలు చేస్తున్నారో, వాళ్ళందరూ గూడా ఈ ఈ విధంగా కాంప్రమైజ్ అయ్యి ఉన్నవాళ్ళే అని చెప్పి అది వాళ్ళ మనం వ్యక్తిగతం అంటాను నేను. కాదు. నువ్వు జడ్జ్‌మెంట్ మనం చెప్పేస్తున్నావు గదా! కాదు ఇవ్వకూడదు కాదు. కదా! ఇప్పుడు నువ్వు కానీ, చిన్మయి లాంటి వాళ్ళు హ్మ్. ఇప్పుడు ఎవరైతే హీరోయిన్‌లు గావచ్చు, వేరే డాన్స్ మాస్టర్స్ కావచ్చు, లేడీ డాన్స్ మాస్టర్స్ కావచ్చు, లేదంటే ఇలా చాలామంది ఉన్నారు కదా! లేడీస్. ఇప్పుడిప్పుడు హ్మ్. వీళ్ళ భాగస్వామ్యం సినిమా రూపకల్పనలో పెరుగుతా ఉంది. కదా! హ్మ్. అటువంటప్పుడు నువ్వు ఇటువంటి ఒక అంటే చాలా అంటే దారుణమైనటువంటి స్టేట్‌మెంట్ ఇవ్వడం వల్ల ఏం సాధిస్తున్నావు నువ్వు? అంటే పర్సనల్‌గా నేను ఇంతమందితో ఇంటర్వ్యూ చేసి చేసి అంటే ఉంటాయి. విన్న దాని అది కాదు సార్. కాదు. మీరు నన్ను అడిగారు కాబట్టి డెఫినెట్‌గా, చెప్తున్నాను. డెఫినెట్‌గా పర్సనల్‌గా కొంతుంటది చాలా స్వర్ణ. మందితో మాట్లాడాం కాబట్టి. అవును. కొంత, కొంత విన్నాం నీతోటి కాబట్టి. ఆఫ్ ది రికార్డ్ షేర్ చేసుకొని ఉంటారు. కాస్టింగ్ కౌచ్ లేదు అనైతే నమ్మేది గాదు. ఒక మాట. 100% అందరూ ఉందని గూడా మనం ఆ! దాన్ని చెప్పేది గాదు. అహా! ఉంది, హ్మ్. లేదు అనేదైతే కాదు. ఉంది. హ్మ్. నేను చెప్తున్నా. అంటే హ్మ్. మనం చాలా మందితో మాట్లాడున్నాం కాబట్టి. హుహు. ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా సరే మహిళలు
పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు అన్నది వాస్తవం. సినిమా ఉంది అనేది కదా! అవును. రంగుల ప్రపంచం కాబట్టి మనం కాదు ఫోకస్ అందుకనే చేస్తాం. కదా వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ. చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. నేనేమో హ్మ్. ఇప్పుడు మనం సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఈ హ్మ్. రంగం గురించి అంటే మాట్లాడుతున్నాం కాదు కాబట్టి. కాదు మిగతా రంగాల్లో ఎలాగున్నాయో నువ్వు చెప్పావు కదా! పని హ్మ్. ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకి గురవుతున్నారని చెప్పి. అలాగా ఆ పని ప్రదేశం సినిమా అవ్వచ్చు, కార్పొరేట్ ఇది కావచ్చు, మరోటి ఏదైనా కావచ్చు. ఏదైనా అది. కావచ్చండి. నేను అది అదే కేవలం అంటున్నా. కాదు మన సినిమా మీద మాత్రమే మనం వేలెత్తి చూపించకూడదని అంటే చెప్పి నేను చెప్తున్నా. చిరంజీవి గారు ఆ మాట మాట్లాడారు కాబట్టి మన టాపిక్ ఇప్పుడు సినిమా చిరంజీవి గారన్నది ప్రపంచం చాలా కాబట్టి పాజిటివ్‌గా అన్నారమ్మా. నేనది నీలాంటి వాళ్ళు చాలా మంచిగానే చెప్పారు. కాదు ఇప్పుడు నువ్వేమనుకుంటావు? నువ్వు చేసిన చాలామంది ఇంటర్వ్యూల్లో వాళ్ళు నీకు ఆఫ్ ది రికార్డ్ చెప్పిన దాన్ని బట్టి, అమ్మో! ఎందుకులే మనకి ఈ సినిమాల్లో అవకాశాలు అంటే ఎవరైనా అరే! ఈ అమ్మాయి చాలా బావుంది అని చెప్పి నీకు అవకాశం ఇస్తాను ముందుకొచ్చినా, ఏమో వీళ్ళు ఆ విధమైనటువంటి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారేమో అని నువ్వు ఆ ప్రయత్నం చెయ్యు. కదా! ఇక్కడ కదా! ఆగుదాం కదా! సార్. లేదు సార్ ఆగుదాం. ఆగుదాం. ఆ! ఆగుదాం. అలా ఆగొద్దు అని చెప్తారు. ఇప్పుడు హ్మ్. చిరంజీవి గారి మాటలు మనం ఇలా కూడా తీసుకోవచ్చు. హ్మ్. ఏమో ఇప్పుడు లేదు అని నేను అనట్లేదు. ఆ సినిమాలో ఆ టీమ్ మేబీ అలా కాకపోయి ఉండొచ్చు. హ్మ్. మనం వెళ్లి మాట్లాడితే మనకు అర్థమవుతది. కాదు అంటే ఈ ఈ గుడ్, బ్యాడ్ అన్నది అన్నిట్లో ఉంటది గదా! ఇక్కడ కూడా ఉంటది కొంత అదే డెఫినెట్‌గా. చిరంజీవి గారు చెప్పుంటే వాళ్ళు బావుండేది కాదు. అంటున్నారు. ఎవరైతే అది అంటే అస్సలకే అలా లేదు కాదు. అనేది అది తప్పు. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏ సందర్భంలో మాట్లాడాడాయన? 'మనశంకర వరప్రసాద్' అసాధారణమైనటువంటి విజయం సాధించి మొత్తం ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసి 400,00,00,000 సాధించే దిశగా ముందుకెళ్తున్న సందర్భంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఒక సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడాడు. హ్మ్. ఈ టాపిక్ ఇది కాదు గదా! నువ్వు ప్రత్యేకించి ఆయన్ని ఏదైనా ఒక ప్రముఖ మీడియా సంస్థ పిలిచి, "సార్ ఈ కాస్టింగ్ కౌచ్ మీద మీ అభిప్రాయం ఏంటి?" అని చెప్పి అడిగితే, అప్పుడు ఆయన లేదు 100% ఇక్కడ లేదు అంటే దాని మీద డిబేట్ చేయొచ్చు. ఆయన మాట్లాడిన సందర్భం ఏంటి? ఇప్పుడు ఇంకొకటేంటంటే స్వర్ణ, ఇప్పుడు ఒకప్పుడు మనం అనుకున్నాం హ్మ్. పురుషాధిక్యత సమాజం ఇప్పటికి కూడా మన ఇండస్ట్రీ అనేది పురుషాధిక్యత రాజ్యమేలే ఇది. కానీ ఇప్పుడిప్పుడు హీరోల పిల్లలు కూడా హ్మ్. అందులో పర్టిక్యులర్‌గా అమ్మాయిలు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు కదా! వస్తున్నారు. చాలామంది అమ్మాయిలు ప్రొడ్యూసర్‌లుగా కావచ్చు, హీరోయిన్‌లుగా కూడా అవును. మొన్నటి కొంతమంది. ముందు ఇటు 'సుష్మిత' గారు అదే బాలీవుడ్‌లో గాని, కదా! ఇప్పుడు అవును. బాలీవుడ్‌లో గాని, కోలీవుడ్‌లో గాని ఇలాగ ఇప్పుడు కమల్ హాసన్ కూతురు 'శృతి శృతి హాసన్.' హాసన్. అలాగే మన బాలీవుడ్‌లో కూడా చాలామంది శ్రద్ధా కపూర్ కావచ్చు, ఆలియా భట్ కావచ్చు, వీళ్ళందరూ వా వారసత్వంగా వస్తున్న వీళ్ళే కదా! హ్మ్. మరి నిజంగా ఈ రంగం అంత చెడ్డదైతే, అంత దుర్మార్గందైతే వాళ్ళు ఎంకరేజ్ చేయరు కదా! వాళ్ళు దాన్ని దాటుకొనొచ్చినోళ్ళు కదా! కదా! అదే మరి సార్. హీరోలే ఎందుకు ఎంకరేజ్ చేస్తారప్పుడు? ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని? ఒక చిన్న లైన్ అదే అంటున్నా. ఇప్పుడు 'చిరంజీవి' గారు తప్పనేసారు ఇలా కాదు అనేది. ఒక చిన్న లైన్. కాస్టింగ్ కౌచ్ అనేదే లేదు. హ్మ్. అది మీ పర్సనల్ బిహేవియర్ మీద అది డిపెండ్ అయి ఉంటది. ఈ వ్యాఖ్యల వల్ల ఒక ఆ! రకంగా చెప్పాలంటే ఇంత మనం డిస్కస్ చేయాల్సిన అవసరం పడుతుంది. లేదు. ఈ అస్సలకే విషయంలో లేదు అనేది కాదు కాదు. కాకుండా ఈ విషయంలో చిరంజీవి గారిని తప్పు పట్టడానికి ఏమీ లేదు. హ్మ్. ఎవరైతే తప్పు పడుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో చిన్మయి లాంటి వాళ్ళని తప్పు పట్టాలి. ఇంకొకటేంటంటే ఎవరు తప్పు పట్టాలి? ఈ రంగంలో ఉన్న మీలాంటి మహిళలే తప్పు పట్టాలి. ఎందుకంటే ఆమె పరోక్షంగా మీ అందరి దీన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. ఈ రంగంలో మీరు అవకాశాలు పొందుతున్న వాళ్ళంతా కూడా కాంప్రమైజ్ అయిపోయి కమిట్మెంట్లు ఇస్తున్న వాళ్ళే అని చెప్పి ఆమె తీర్మానం చేసేస్తుంది. ఇప్పుడు చిన్మయి వాళ్ళ హస్బెండ్ కూడా 3, 4 సినిమాలు చేశాడు. మొన్న హ్మ్. 'గర్ల్ ఫ్రెండ్' సినిమా అవును. చేశాడు. 'రాహుల్' అంటే రాహుల్ కూడా అలాగే చేసుంటాడా? రాహుల్ కూడా తన సినిమాలో అవకాశం ఇచ్చిన వాళ్ళందరిని కూడా అలాగే వేధించి ఆహ్, అవకాశాలు ఇచ్చుంటాడా? కాదు కదా! హ్మ్. కాబట్టి ఈ విషయంలో చిన్మయి వ్యాఖ్యల్ని మనం 100% ఖండించాల్సిందే. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ.